హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సత్య ఆన్లైన్ క్లాసెస్. సో భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనేటువంటి ఈ పాఠ్యాంశంలో మనకు సైమన్ కమిషన్ వరకు చెప్పుకున్నాం. సో సైమన్ కమిషన్ యొక్క నిర్మాణం, సైమన్ కమిషన్ యొక్క ఏర్పాటు ఎందుకు జరిగింది, సైమన్ కమిషన్ను కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించింది అనేటువంటివి మనం గత క్లాస్లో తెలుసుకున్నాం. 1927లో వేయబడినటువంటి ఈ సైమన్ కమిషన్ను ప్రధానంగా వ్యతిరేకించినటువంటిది భారతీయులు అని చెప్పేసి మనకు చెప్తారు. అంటే భారతీయులు అనడం కంటే కాంగ్రెస్ పార్టీ అనడం అనేది సరి అయినది. ఎందుకంటే భారతదేశంలో ఆ రోజు అనేక పార్టీలు ఉన్నాయి. అందులో మేజర్ పార్టీ, పెద్ద పార్టీ ఐఎన్సీ, దాన్ని కాదండి. ఐఎన్సీ పార్టీయే ప్రధానంగా సైమన్ కమిషన్ను వ్యతిరేకించింది. కానీ జస్టిస్ పార్టీ మరియు ముస్లిం లీగ్ పార్టీలు సైమన్ కమిషన్ ఏర్పాటును, సైమన్ కమిషన్ను వాళ్ళు స్వాగతించడం జరిగింది. ఇంపార్టెంట్, సైమన్ కమిషన్ను మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు, సైమన్ కమిషన్ రాకను యాక్సెప్ట్ చేసినటువంటి పార్టీలు, స్వాగతించినటువంటి పార్టీలు ఏమిటి అంటే జస్టిస్ పార్టీ. సో మీ అందరికి తెలుసు, జస్టిస్ పార్టీ అనేటువంటిది మద్రాస్ ప్రావిన్స్కు చెందినటువంటి పార్టీ. ఈవి రామస్వామి నాయకర్ లాంటి వ్యక్తులు ఈ పార్టీలో పనిచేశారు. అణగారిన కులాల యొక్క హక్కుల కోసం బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా, బ్రాహ్మణ ఆధిపత్య వ్యతిరేక ఉద్యమంలో భాగంగా సో ఈ జస్టిస్ పార్టీ అనేటువంటిది ఆవిర్భావం జరిగింది. సో ఈ జస్టిస్ పార్టీ ప్రధానంగా సైమన్ కమిషన్ను యాక్సెప్ట్ చేసింది. తర్వాత ముస్లిం లీగ్ పార్టీ కూడా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ కూడా సైమన్ కమిషన్ను యాక్సెప్ట్ చేసినటువంటి దానిలో మనకు ప్రధానంగా ఉన్నారు. తర్వాత సైమన్ కమిషన్ అనేటువంటిది ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు సమగ్రమైన పరిష్కారం అని చెప్పినటువంటి వ్యక్తి కూప్లాండ్ అనేటువంటి వ్యక్తి అండి. కూప్లాండ్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రస్తుతం అనేక సమస్యలకు సమగ్రమైనటువంటి పరిష్కార మార్గమే ఈ సైమన్ కమిషన్ అని చెప్పేసి సో బ్రిటిష్ రచయిత అయినటువంటి కూప్లాండ్ దీన్ని సమర్థించారు. మరియు భారతదేశంలో ఐఎన్సీ పార్టీ సైమన్ కమిషన్ను వ్యతిరేకించినప్పటికీ జస్టిస్ పార్టీ మరియు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీలు మాత్రం సైమన్ కమిషన్ను రావడాన్ని స్వాగతించడం జరిగింది. సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 3వ తేదీన భారతదేశానికి రావడం జరిగింది. మొత్తం 2 దఫలుగా వచ్చింది. 1928 ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 6 వరకు, తర్వాత మళ్ళీ 1929లో రావడం జరిగింది. సో ఈ 2 సార్లు సైమన్ కమిషన్ అనేక ప్రాంతాలు పర్యటించింది. సో మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. లాహోర్లో వెళ్ళినప్పుడు అక్కడ లాలా లజపత్ రాయ్, మన ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతుల నేతృత్వంలో మనకి ఎక్కడ జరిగిందన్నాం, మద్రాసులో జరిగింది అని చెప్పేసి ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో ప్రస్తుతం సైమన్ కమిషన్ యొక్క సిఫార్సులు ఏంటనేది చూద్దాం. సైమన్ కమిషన్ మరి ఎలాంటి సిఫార్సులు చేసింది, భారతదేశంలో ఎలాంటి రాజ్యాంగ పాలనా సంస్కరణలను ఇది పేర్కొంటుంది అంటే సో భారతదేశానికి సమాఖ్య వ్యవస్థ అనేటువంటిది సరి అయినటువంటిది. ఎందుకంటే ప్రాంతీయంగా రాష్ట్రాలకు పూర్తి అధికారాలు ఇచ్చి రాష్ట్ర పరిపాలన అనేటువంటిది భారతీయులే చేసుకునే విధంగా చేసి, రాష్ట్ర పరిపాలన అనేది భారతీయులే చేసుకునే విధంగా చేసి రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇచ్చి కేంద్ర అధికారాలు అనేటువంటివి మాత్రం బ్రిటిష్ ఆధీనంలో ఉండి మొత్తం భారతదేశంలో అఖిల భారత సమాఖ్య వ్యవస్థను తీసుకురావాలి. ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ గవర్నెన్స్ అనేటువంటిది, ఫెడరల్ రూల్ అనేటువంటిది, ఫెడరలిజం అనేటువంటి రూలింగ్ అనేది రావాలి అని చెప్పేసి సైమన్ కమిషన్ పేర్కొంది. సో దీన్ని మనం అఖిల భారత సమాఖ్య వ్యవస్థ అని చెప్పేసి సూచన చేసింది అనొచ్చు. అఖిల భారత సమాఖ్య వ్యవస్థ అని ఎందుకు అలా చెప్తాము అంటే సో భారతదేశంలో ప్రస్తుతం బ్రిటిష్ ప్రావిన్సెస్ మరియు ప్రిన్స్లీ స్టేట్స్ అని 2 రకాలుగా ఉన్నాయి. సో ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలు. సో బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటే బ్రిటిష్ వారి చేత నేరుగా పరిపాలించబడుతున్నటువంటి రాష్ట్రాలను ప్రావిన్సెస్ అంటారు. కాబట్టి ఈ ప్రావిన్సెసే కాకుండా బ్రిటిష్ ఇండియా అంటే కేవలం ప్రావిన్సెస్ ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాలో ప్రావిన్సెస్తో పాటుగా ప్రిన్స్లీ స్టేట్స్, రాజుల చేత పరిపాలించబడుతున్నటువంటి స్వదేశీ సంస్థానాధీశులతో పరిపాలించబడుతున్నటువంటి స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలిపి మొత్తం సమాఖ్య వ్యవస్థను ఒక రాజ్యాంగ చట్టమును చేయాలి అని చెప్పేసి సైమన్ కమిషన్ పేర్కొంది. కాబట్టి సో దీన్ని మనం అఖిల భారత సమాఖ్య వ్యవస్థను సూచించినది అని చెప్పేసి అంటాం. మరి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ విధంగా ఉండాలి అంటే కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రాలుగా ఉండాలి అన్నారు. ముఖ్యంగా స్వదేశీ సంస్థానం లాంటివి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రాలుగా అవి ఉండాలి. కానీ మొత్తానికి సమాఖ్య వ్యవస్థలో యూనియన్లోనే అంతర్భాగంగా ఉండాలి. సో భారత ఉపఖండం అనేటువంటి దేశానికి సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో రాష్ట్రాలు, సంస్థానాలు అన్నీ కూడా చట్టానికి లోబడే విధంగా చేయాలి అని చెప్పేసి పేర్కొన్నారు.
కానీ ప్రధానంగా ఇక్కడ సంస్థానాలు ఈ సైమన్ కమిషన్ సిఫార్సును వ్యతిరేకించాయి. ఎందుకంటే వాళ్ళు ఏ చట్టానికి లోబడి వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం వారికి లేదు. వారు స్వతంత్రంగా వారి ప్రాంతాలను పరిపాలించుకుంటూ వారు బ్రిటిష్ వారికి క్రమం తప్పకుండా శిస్తు చెల్లిస్తున్నారు. అంతేకాని బ్రిటిష్ చట్టం కింద వాళ్ళ ప్రాంతాలను పరిపాలించుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో కాబట్టి సైమన్ కమిషన్ సిఫార్సులను ప్రధానంగా వ్యతిరేకించినటువంటిది స్వదేశీ సంస్థానాలు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక భారతదేశంలో ఉన్నటువంటి ద్వంద్వ పాలనా విధానం, రాష్ట్రాలలోని ద్వంద్వ పాలనా విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. రాష్ట్రాలలోని ద్వంద్వ పాలనా విధానమును రద్దు చేయాలి. రద్దు చేసి ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని కల్పించాలి. రాష్ట్రాలకు పూర్తి అధికారం కల్పించాలి. రాష్ట్ర పరిపాలన అధికారాలు అనేవి భారతీయులకు ఇవ్వాలి. సో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కల్పించాలి. రాష్ట్రాలలో ద్వంద్వ పాలన విధానం అనేటువంటిది రద్దు చేయాలి అన్న తర్వాత కార్యనిర్వాహక శాఖ అనేది శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించేలా చూడాలి. ఎందుకంటే మనం 1919 చట్టంలో చూసాము, రాష్ట్ర పరిపాలనా అంశాలలోని దేనిపైనైనా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలోని బ్రిటిష్ కౌన్సిలర్కు ఉన్నప్పటికీ అది శాసనసభలో ప్రవేశపెట్టడం అనేటువంటిది జరగకపోయేది. అదే ట్రాన్స్పోర్ట్ అంశాలపైన ఏదైనా ఒక చట్టం చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉండేది. ఏదేమైనప్పటికీ కార్యనిర్వాహక శాఖ అనేది శాసనసభకు బాధ్యత వహించడం అనేటువంటిది సరి అయినటువంటిది. కాబట్టి ఇక్కడ కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా మిగతా అంశాలు మనం చూసినట్లయితే సో హైకోర్టులు అనేటువంటివి రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించిన హైకోర్టులపై మాత్రం కేంద్రానికే నియంత్రణ అధికారం ఉండాలి. హైకోర్టులకు మాత్రం కేంద్రానికే నియంత్రణ అధికారం అనేటువంటిది ఉండాలి. తర్వాత శాసనసభ సభ్యుల సంఖ్యను పెంచి వాటిలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలి. శాసనసభ సభ్యుల సంఖ్యను పెంచి వాటిలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలి. ఎందుకంటే శాసనసభలో మనకు నామినేటెడ్ అనధికార సభ్యులు, ఎన్నికైన సభ్యులు అని చెప్పేసి ఈ రకంగా ఉన్నారు. అందులో ఎక్కువగా నామినేటెడ్ అనధికార సభ్యుల ప్రాతినిధ్యం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా భారతీయులు ఎక్కువగా ఉండే విధంగా శాసనసభ సభ్యుల సంఖ్యను విస్తృతం చేయండి, శాసనసభ సభ్యుల సంఖ్యను పెంచండి అని చెప్పేసి సైమన్ కమిషన్ పేర్కొంటుంది. ఇక తర్వాత ప్రధానంగా కమ్యూనల్ అవార్డును సమర్థించింది. కమ్యూనల్ అవార్డు అంటే ఏమిటి? సో కమ్యూనల్ ఎలక్టరేట్స్ అంటారు. అంటే మతము లేదా కులము ఆధారంగా ప్రత్యేక నియోజకవర్గాలను ఇవ్వడాన్ని కమ్యూనల్ అవార్డు అంటారు. సో కమ్యూనల్ అవార్డు అనేటువంటిది వాస్తవానికి రూల్ ఆఫ్ లా అనే దానికి విరుద్ధం. బ్రిటిష్ దేశంలో సమన్యాయ పాలన అనేటువంటి సూత్రం ప్రకారమే ఆ దేశ పరిపాలన జరుగుతుంది. అంటే ఎవరికి ప్రత్యేక హోదా, ప్రత్యేక నియోజకవర్గాలు అనేటువంటివి బ్రిటిష్ దేశంలో ఉండవు. సో సాధారణ పౌరుడు నుండి దేశం యొక్క ప్రధానమంత్రి వరకు కూడా అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం, అందరికీ ఒకే రకమైన పరిపాలన, న్యాయం అనేది ఆ దేశంలో ఉన్నటువంటి మౌలిక సూత్రం. అయితే ఆ దేశ పాలకుడు అయినటువంటి లార్డ్ సైమన్, వీళ్ళంతా పార్లమెంట్ సభ్యులు అన్నట్టు, బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు. ఈ లార్డ్ సైమన్ అంతేకాకుండా వీళ్ళు ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. కాబట్టి లార్డ్ సైమన్ ఏమంటాడంటే బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం సమన్యాయ పాలనకు కమ్యూనల్ అవార్డు అనేది విరుద్ధం. ఎందుకంటే మతం ప్రాతిపాదికగా, కులం ప్రాతిపాదికగా ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించడము సమన్యాయ పాలనా సూత్రానికి విరుద్ధము. అయితే భారతదేశ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే భారతీయ సమాజం అనేది అసమానతలతో కూడిన సమాజం కాబట్టి భారతీయ సమాజానికి కమ్యూనల్ అవార్డు అనేటువంటిది తప్పనిసరి. సో కమ్యూనల్ అవార్డును అమలు చేయడం సమంజసమైనది అని చెప్పేసి అన్నారు. అంటే ఇలా మతము, కులము ఆధారంగా వారి యొక్క సామాజిక స్థితి, వారి యొక్క ఆర్థిక స్థితి ఆధారంగా ఇలా ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించడం వారిని ఇతరులతో సమాన హక్కులు పొందినట్టుగా అవుతుంది. కాబట్టి సో అది సమంజసమైనటువంటిదే. వాస్తవానికి అయితే బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం ఇది సరైనది కాకపోయినా భారతీయ పరిస్థితులకు అనుగుణంగా, భారతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇది అమలు చేయక తప్పదు అని చెప్పేసి అన్నారు. ఇక తర్వాత భారతదేశంలో పరిమిత ఓటు హక్కు అనేటువంటిది కొనసాగుతుంది. పరిమిత ఓటు హక్కు అంటే ఏమిటి? ఎవరైతే ఆదాయ పన్ను, ఎవరైతే 3 లక్షల కంటే ఎక్కువ ఆస్తిని కలిగి ఉన్నారో, 3,000 కంటే ఎక్కువ ఆదాయ పన్నును ప్రభుత్వానికి చెల్లిస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వ అధికారులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో, ఎవరైతే భూస్వాములు, జమీందారులుగా ఉన్నారో, ఎవరైతే సంపన్న కుటుంబాలుగా ఉన్నారో,
సో వారికి మాత్రమే ఓటు హక్కు అనేటువంటిది కల్పించారు. సో ఇతర వర్గాలకు, సామాన్య జనానికి ఓటు హక్కు అనేది లేదు. బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం సమన్యాయ పాలనలో అందరికీ సమానమైన ఓటు హక్కు ఉండాలి. సో దాన్ని మనం సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటాం. అయితే భారతదేశంలో సార్వజనీన వయోజన ఓటు హక్కును అమలు చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ సార్వజనీన వయోజన ఓటు హక్కు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో అందరికీ ఓటు హక్కు అనేది కల్పించకపోయినప్పటికీ భవిష్యత్తులో దీన్ని దశల వారీగా కల్పించాలి అని చెప్పేసి అన్నారు. అంటే సామాన్య జనాలకు కూడా అందరికీ ఓటు హక్కు అనేది వయస్సు ఆధారంగా వచ్చే విధంగా ఉంటే బాగుంటుంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులను బట్టి చూస్తే ఇంకా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునేంత రాజకీయ చైతన్యం పొందలేదు. అణగారిన కులాలు, నిమ్న కులాలు తమకు ఓటు హక్కు కల్పించినా కూడా అగ్రకులాల యొక్క ఆధిపత్యంలో తమ ఓటు హక్కు మిస్యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. అందరికీ ఓటు హక్కు కల్పించాల్సినటువంటిది అనేది బ్రిటిష్ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రం అయినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇది ఇప్పుడైతే అమలు చేయలేము. కాబట్టి భవిష్యత్తులో దీన్ని దశల వారీగా సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది అమలు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి సైమన్ కమిషన్ పేర్కొనడం జరిగింది. సో ప్రధానంగా సైమన్ కమిషన్ సూచించినటువంటి సిఫార్సులలో ఇవి ఉన్నాయి. సో భారతదేశంలో అఖిల భారత సమాఖ్య వ్యవస్థని ఏర్పాటు చేయాలి. సో భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు, రాష్ట్రాలన్నింటినీ కూడా ఒక చట్టం, ఒక రాజ్యాంగ చట్టం ఆధీనంలోకి తీసుకొని రావాల్సినటువంటిది ఎంతైనా ఉంది అని చెప్పేసి అన్నారు. రాష్ట్రాలలో ద్వంద్వ పాలనా విధానాన్ని, డయార్కీ సిస్టమ్ను వెంటనే రద్దు చేయాలి. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని కల్పించాలి. అంటే రాష్ట్రాల పరిపాలన పూర్తిగా భారతీయులకు అధికారం ఇవ్వాలి. రాష్ట్రాల పరిపాలన అంశాలపై భారతీయులకు పూర్తిగా అధికారం ఇవ్వాలి. కార్యనిర్వాహక శాఖ అనేది శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించేలా ఉండాలి. హైకోర్టుపై కేంద్రానికి నియంత్రణ అధికారం ఉండాలి. శాసనసభ సభ్యుల సంఖ్యను పెంచి వాటిలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలి. మరియు కమ్యూనల్ అవార్డు అనేది సమంజసమైనది కాకపోయినప్పటికీ భారతీయ పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది కల్పించాల్సినది ఉంది. కానీ ప్రస్తుత తరుణంలో దాన్ని కల్పించలేము. కాబట్టి భవిష్యత్తులో దీన్ని దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో ఈ రకంగా మనకు సైమన్ కమిషన్ పేర్కొంది. సో సైమన్ కమిషన్ ఎప్పుడైతే తన పర్యటన ముగించుకొని బ్రిటిష్ దేశానికి వెళ్ళిందో సో భారతదేశంలో భారతీయులు కోరుకునేటువంటి పూర్తి స్వయం పాలన ఇవ్వబడుతుంది అని చెప్పేసి 1929 అక్టోబర్ 31వ తేదీన 1929 అక్టోబర్ 31వ తేదీన ఆనాడు మన గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ ఇర్విన్ ఒక ప్రకటన చేశాడు. సో మీరు కోరుకునే విధమైనటువంటి స్వయం పాలన రాబోతుంది. సో భారతదేశానికి పూర్తి స్వయం పాలన ఇవ్వబోతున్నారు. సో భారతదేశానికి ఒక సమగ్రమైనటువంటి చట్టం కూడా చేయబడుతుంది అని చెప్పేసి ప్రకటన చేశారు. సో ఈ ప్రకటననే దీపావళి ప్రకటన అని అంటారు. సైమన్ కమిషన్ యొక్క సిఫార్సుల పైన కూడా సమగ్రమైనటువంటి చర్చలు జరపబడతాయి అని చెప్పేసి కూడా పేర్కొన్నారు. సో దీన్ని మనం దివాళీ ప్రకటన లేదా దీపావళి ప్రకటన అంటారు. గుర్తుంచుకోవాలి. దీపావళి ప్రకటన అనేది ఎవరు చేశారు? ఆనాడు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి ఇర్విన్ చేశాడు. ఏ తేదీన చేశారు? 1929 అక్టోబర్ 31వ తేదీన చేయడం జరిగింది. సో ఈ రకమైనటువంటిది జరిగిన తర్వాత మన సైమన్ కమిషన్ 1930 సంవత్సరంలో తన నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది. సో కాంగ్రెస్ పార్టీ, కొన్ని పార్టీలు పూర్తిగా సైమన్ కమిషన్ను సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి కమిషన్ను పూర్తిగా వ్యతిరేకించిన కమిషన్ మాత్రం భారతదేశంలోని అన్ని ప్రాంతాలను, వివిధ పార్టీల నాయకులను సంప్రదింపులు చేసి సమగ్రమైనటువంటి ఒక నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి 1930లో సమర్పించారు. అయితే ఈ నివేదిక పైన